తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని స్కూల్లో అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి మనకు తెలిసిందే. మార్క్ శంకర్ కాళ్ళు చేతులకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ కూడా చేరుకుంది. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఈ ప్రమాదం మెగా కుటుంబాన్ని, ఇటు జన సైనికుల్ని కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని జనశ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ఇక విజయవాడ, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఆలయాలకు వెళ్లి కొబ్బరికాయలు కొట్టారు. మరోవైపు పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రమాదంపై స్పందిస్తున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కూడా ప్రార్థిస్తున్నారు. టీడీపీ నాయకులతో పాటు ఇటు వైసీపీ అధినేత జగన్, మాజీ మంత్రి రోజా కూడా స్పందించడం జరిగింది. చిన్నారి కూడా త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్ కలిగి ఆరోగ్యవంతుడై కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని కూడా ప్రార్థిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తిరుపతి ప్రతినిధి ఉమాశంకర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ ఉమాశంకర్, ఈ రోజు ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగిందో చూసాం. ఏపీ డిప్యూటీ సీఎం కొడుకు శంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన గాయాల పాలైనట్లుగా తెలుస్తుంది. ఇటు పక్కేమో పవన్ కళ్యాణ్ చూస్తే ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో ఉన్నారు. ఆ కురుడి గ్రామంలో పర్యటన ఉంది. అదంతా జరిగిన తర్వాతే ఆ బాబుని చూడడానికి వెళ్తాను అని కూడా ఆయన ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూజలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బాబు క్షేమంగా ఉండాలి అని కూడా. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి 2 రోజుల పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏదైతే అరకు ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో 2 రోజుల షెడ్యూల్ అయితే చేస్తున్నారు. అయితే ఇవాళ కురుడి గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించాల్సి ఉంది. అయితే ఇవాళ వచ్చినటువంటి వార్త ఆయన్ని షాక్ కు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పవన్ కళ్యాణ్ సతీమణి ఎవరైతే ఉన్నారో అన్నా లెజినోవా తన కొడుకుతో పాటు సింగపూర్ లో ఉంటున్నారు. ఏదైతే అన్నా లెజినోవా కూతురు కొడుకు ఎవరైతే ఉన్నారో అతను రివర్ వాల్యూ షాప్ హౌస్ బిల్డింగ్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఆ స్కూల్లో అతను చదువుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఉదయం సరిగ్గా 9:45 అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు అటు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా ఒక పోస్ట్ చేసింది. అయితే అక్కడ జరిగినటువంటి ఘటన నేపథ్యంలోనే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పటికీ 19 మందికి అక్కడ గాయాలైనట్టయితే తెలుస్తోంది. ఒక చిన్నారి కూడా చనిపోయినట్టు ఇంతకుముందే ఈ ప్రకటన అయితే చేసినటువంటి పరిస్థితి. అందులోనే మార్క్ శంకర్ కూడా ఉన్నారు. అతనికి కాళ్ళకి అదే రకంగానే చేతులకి కొంత గాయాలైనాయి. దాంతో పాటు కూడా లోపల ఎక్కువ కూడా పొగ చేరిపోవడంతో అతను ఊపిరితిత్తుల్లో వెళ్లడంతో అతను కొంత అన్కాన్షియస్ అయ్యారు. అక్కడి నుంచి హాస్పిటల్ కి తరలించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. అతని ఆరోగ్యానికి ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా డాక్టర్లు అయితే వెల్లడించారు. అయితే అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కి అధికారులు సూచిస్తూనే ఉన్నారు, సార్ వెంటనే సింగపూర్ కి బయలుదేరండి, ఇక్కడ మేము చూసుకుంటామని చెప్పి కూడా చెప్పినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే కురిడి గ్రామంలో ఇచ్చినటువంటి హామీ మేరకు 2 రోజుల పాటు అక్కడ పర్యటిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి వెంటనే అక్కడికి వెళ్లి ఆ పర్యటనని ముగించుకొని తర్వాతే నేను సింగపూర్ కు వెళ్తానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఆ గ్రామంలో పర్యటన ముగించుకొని తిరిగి విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్ కి పవన్ కళ్యాణ్ బయలుదేరినట్టయితే తెలుస్తుంది. అయితే గతంలో కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సింగపూర్ లోనే ఆమె ఉంటున్నారు. సో అక్కడ సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిఫెన్స్ లో ఆమె పట్టా పొందినటువంటి పరిస్థితి కూడా చూసాం. సో ఆ ఒక్క కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ నేరుగా వెళ్లారు. సో అక్కడికి వెళ్లి ఆమెతో పాటు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ముఖ్యంగా రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ అనేటువంటి యూనివర్సిటీ నుంచి కూడా ఆమె ఓరియంటల్ స్టడీస్ లో డిగ్రీ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. అక్కడ నుంచి ఆమె స్టడీస్ ని కంటిన్యూ చేస్తూనే తన కొడుకును కూడా చదివించుకున్నటువంటి పరిస్థితి. అటు ఈ ఘటన పైన అటు జనసేన నేతల్లో కొంత ఆందోళన నెలకొంది కాబట్టి ఉదయం నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో అంటే తిరుపతి ప్రాంతంలో మార్క్ శంకర్ ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పి తిరుపతి, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. తిరుపతి అలిపిరి జనసేన నేత రాజారెడ్డి, అదే రకంగానే కిరణ్ రాయల్ వీళ్ళందరూ కలిసి టెంకాయలు కొట్టి మొక్కులు అయితే చెల్లించుకుంటే ఆయన పూర్తిగా ఆరోగ్యంగా తిరిగి వస్తే మళ్ళీ ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటామని చెప్పి కూడా అక్కడ పూజలు చేసినటువంటి పరిస్థితి. సో కంప్లీట్ గా స్టేట్ మొత్తం ఉన్నటువంటి జన సైనికులే కాదు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వారందరూ కూడా దేవుణ్ణి పూజిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పి కూడా మనోధైర్యాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే కేంద్రానికి డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలు తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కూడా అటు మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు. ఆయన ఆరోగ్యం ఎప్పటికప్పుడు మేము తెలుసుకుంటున్నాం, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరు కూడా
ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలోనే అటు జన సైనికులు, ఇటు మిగతా కేడర్ అంతా కూడా కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది జానకి. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.